జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే అక్క. నమస్తే జయ. ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు చేసుకోగలమా? కంపల్సరీ చేసుకోగలగాలి. చేసుకుంటూనే ఉన్నారు అందరూ. చేసుకోని వాళ్ళు రోడ్డున పాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, జీవితాలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే ఒక పదమే ఫీలింగ్స్. ఫీలింగ్స్ కంట్రోల్డ్గా చేసేవి ఏంటంటే టర్న్డ్ ఇన్ టు అ బ్యూటిఫుల్ రిలేషన్స్, ఎక్స్ప్రెషన్స్. నాట్ ఇప్పుడు నాకు ఇది కావాలి, నాకు నీ మీద ఫీలింగ్ వచ్చింది, లేకపోతే ఈ చీర మీద ఫీలింగ్ వచ్చింది, ఈ వస్తువు మీద ఫీలింగ్ వచ్చింది, నాకు ఇది కావాలి అని ఇంట్లో గొడవ పెట్టుకొని పొసెషన్, నాకు ఇది కావాలి అనే అది ఉద్దేశం ఉంది అని అంటే అది ఎక్కడి వరకు మంచిది? ఫీలింగ్ ఉంది, నచ్చింది, అడ్మైర్ చేసి నాకు అవసరమా, నాకు అందుబాటులో ఉందా, మనిషి అయితే నేను కూడా ఇష్టమా, మనిషి అయితే ఓకే నేను కూడా ఇష్టమా, నేను ఈమెకి డిజర్వా, ఆయన నాకు డిజర్వా, ఎవరైనా సరే ఈ బోత్ ఇండివిజువల్ అనే ఉద్దేశంతో గనక అవేర్నెస్తో గనక నువ్వు బతికినట్టయితే, ఇప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అని అనుకున్నావు, అవేర్నెస్ ఏ టైంలో వచ్చింది, అసలు ఏ ఎమోషన్, ఇప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది అది ఎమోషన్, ఆ ఎమోషన్ ఏదో ఎమోషన్ ట్రిగ్గర్ చేసింది. లోన్లీనెస్సా, ప్రేమ పాతగా లేకపోవడమా, పేరెంట్స్ ప్రేమ చేయలేదు, లేదు అని అంటే ఎవరో అబాండన్ చేశారా, కోపం ఉంది, రివెంజ్ తీర్చుకోవడానికి కూడా ఫీలింగ్స్ వస్తుంది, రివెంజ్ ఫీలింగ్. సో ఇలా ఏంటి, ఎక్కడ ట్రిగ్గర్, ఈ అవేర్నెస్ ఇస్ ద బిగ్గెస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని మంది స్పిరిచువల్ లీడర్స్ వాట్ ఎవర్ దే స్పీక్ ఇట్లా అని చెప్తారు, లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్, లివ్ విత్ అవేర్నెస్. అసలు సోయి లేకుండా ఆటో పైలట్ మీద నడిచే జీవితాలు కొన్ని కొల్లలు. ప్రెసెంట్ లేచినామా, వండినామా, టడా రోబోలే. ఎవరింట్లో బాగా చేసినవి అని ఒక్కడన్నాడు, బాధ ఇచ్చారండి మీరు కష్టపడుతున్నారు ఒక్క మనదు. పిల్లలకైతే నో, కుటుంబంలో ఎక్కడైనా ఒక నవ్వు, ఒక చిన్న హగ్ ఎక్కడైనా నిజంగా చూస్తున్నారా? వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ ఐ కెన్ టెల్. అంతే. మీరు అది పెడితే పోల్ పెడితే 100 మంది పెడతారు, లేదు 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 అవును నిజంగా అసలు ఎట్టికి బతుకుతున్నాం మేడం అని. సో దిస్ ఈస్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. నువ్వు ఫీలింగ్స్ అవసరం ఉన్న వాళ్ళ మీద డెవలప్ చేస్తే అనవసరమైన ఫీలింగ్స్ డెవలప్ కావు, ఇష్యూస్లో పడవు. ఫీలింగ్ రావడం సహజం, మనం మనుషులం కదా, మనిషికి ఆ ఒక నేచరే అది కదా, అడ్మైర్ చేయడం. అందుకే అసలు కవులు ఎంత బ్యూటిఫుల్ గా రాసేవాళ్ళండి ఒక ఆడమ్మాయి గురించి, అద్భుతంగా. అది ఫీలింగ్ తప్ప అసలు ఆయన పెద్ద పెద్ద మహానుభావులు రాసే ఫీలింగ్స్, ఆయన రవివర్మ పెయింటింగ్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసేవి అసలు వాళ్ళు ఫీలింగ్సే కదా. పుట్ ఇట్ ఇన్ టు ద ప్రాపర్ వే. అండ్ దట్ టర్న్ ఇంటూ ఏ పెద్ద మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ కదా. కానీ నువ్వు దాన్ని పొసెషన్ కింద మారింది అన్నప్పుడే నీ అధోగతి మొదలైనట్టు. సో ఎక్కడ ఫస్ట్ అవేర్నెస్, ఇది నాకు నేను కరెక్టా చేసేది, దీనికి ఇప్పుడు నాకు అర్హత ఉందా, నీకు పెళ్ళైందా కాలేదా, ఓకే నాకు అవసరమా, దీని వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి ఫస్ట్ నీకు అది ఎంబటే ఈ ఫీలింగ్ రాగానే అమ్మా నా కోర్ వాల్యూస్ ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి, ఒక్క అడుగు వెనక్కి, అప్పుడు నీకు సీన్ మొత్తం కనిపిస్తుంది. మయసభ మనది ఇంటిది ముచ్చట, సొసైటీది మొత్తం డడడడ ఎందుకులే. దెన్ ఇమీడియట్లీ కన్వర్ట్. లక్కీగా ఏమవుతుందంటే వాట్ ఎవర్ దట్ ఫీలింగ్ వచ్చినప్పుడు వచ్చే హార్మోన్స్ అయితే లవ్ హార్మోన్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఆ హై ఫీలింగ్ డోపమైన్ కానీ మీకు ఇలాంటి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుందో, అది నువ్వు ఏదైనా వేరే పని చేసినా కూడా సాటిస్ఫై అవుతుంది. అది తెలుసుకో. అది ఏంటి, లైక్ సమ్ సర్వీస్, సమ్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్, లేదు ఒక నేచర్ వాక్, కాళ్ళు చెప్పులు లేకుండా ఒక గడ్డిలో నడిచావు, లేదు లైక్ సమ్ నైస్ నీకు ఇష్టమైన ఫుడ్ తిన్నావు, నా లాంటి దానికి ఒక పాప్కార్న్ తింటే అసలు సూపర్ ఫీలింగ్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ యూ కెన్ బ్యాలెన్స్ విచ్ ఇస్ అదర్ హ్యాపీయెస్ట్ మూమెంట్. రాయండి, బికాస్ సమ్ టైమ్స్ మనది మనకే కంట్రోల్ ఉండదు. ఇఫ్ యూ స్టార్ట్ ఆ ఫీలింగ్ నిన్ను ఓవర్ రైడ్ చెయ్యక ముందే నువ్వు దాన్ని ఎక్కేయాలి. పులి మనల్ని కరవక ముందే దాన్ని ఎక్కి దాన్ని కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు అంటే అవుతుంది.
ఓకే. అలానే టేక్ ఓవర్ చేయగలుగుతావు. అది ఇప్పుడు మన పులి లాగానే కదా, ఒక పెద్ద సింహం లాగానే ఫీలింగ్స్ అనేవి మనల్ని ఎప్పుడు కబ్లిట్ చేస్తుందో తెలియదు మనల్ని. అవును. సో ఆ లైఫ్ ఏమవుతుందో చచ్చిపోతుంది. సో అలా నువ్వు యూ నీడ్ టు బీ అవేర్. అండ్ ఆ అయిన టైంలో ఇమ్మీడియట్ గా టేక్ ఏ పాజ్, స్టాప్. రజిత ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనిపించింది, స్టాప్, టేక్ ఎ డీప్ బ్రీత్, అర్థం చేసుకోండి, దెన్ యూ గివ్ ఎ థింక్ అండ్ గివ్ ఎ పాజ్ అండ్ ఓకే, దెన్ ప్రొసీడ్. బాగా అనిపించారు, మీరు చాలా బాగున్నారు, అడ్మిరేషన్ ఈజ్ ఓకే. నీ చెప్పాలి, చెప్పకపోతే అది అట్లానే ఉండిపోతుంది కదా, అయిపోయింది, చెప్పేశారు. దాని తర్వాత యూ డైవర్ట్ యువర్ వర్క్ ఇంటూ డిస్ట్రాక్షన్. ఇమ్మీడియట్ ఒక టైం ఉంటుంది, ఒక ట్రిగ్గర్ టైం ఉంటుంది కొంతమందికి. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ జయ. లోన్లీగా ఉంటారు, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఎవరు లేరు, ఇంకప్పుడు ఫోన్ పట్టుకోగానే అక్కడ ఏదో ఒక మంచి మెసేజ్ వస్తుంది, సరే చూద్దాం, ఫీలింగ్ వచ్చింది, అవైలబిలిటీ ఉంది, చూస్తారు, కథ మొదలైపోయింది. ఇక ఈ మొదలైందంటే ఒక్కసారి నువ్వు పడవలోకి హోల్ తీసేసావు ఆ నట్టు అంటే వచ్చేస్తుంది నీళ్ళు, వాటర్ మునిగిపోతుంది లైఫ్. చాలా ఎగ్జాంపుల్. సూపర్. అది అందుకనే ఏమన్నా కానీ ఎప్పుడైతే నువ్వు మొత్తం కిటికీలు బిటికీలు పైన రూఫ్ తీసి కూర్చున్నావో మొత్తం డస్ట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ దట్. ఫీలింగ్స్ ఆర్ వెరీ కామన్, ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. దాన్ని జుట్టు బట్టి దాన్ని ఆపేసి చల్ కిందేసి తొక్కేసి నువ్వు ఎప్పుడైతే గట్టిగా వస్తావో నీ వ్యక్తిత్వం నీ కళ్ళల్లో డబుల్ అవుతుంది. డిస్ట్రాక్షన్ అవ్వండి, నీకు ఇష్టమైన పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్, దిస్ ఆల్ గివ్స్ అమేజింగ్ హ్యాపీనెస్. వయస్సుతో సంబంధం లేదు జయ. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. శోభన గారు చూడు 50-60 హేమమాలిని గారు చూడండి 70 ఏళ్ళకి. అలా ఎందుకు, నేను చేశాను మొన్న 2-3 ఏళ్ల వరకు యూస్ కదా. సో లైక్ అంటే ఇదేంటంటే మనల్ని ఎంగేజ్ చేస్తాయి కొత్త లెర్నింగ్స్ మీద. కొత్తగా మనకి వేరే కొత్తగా ఎందుకు చేయాలి, కొత్త మనుషులతో కొత్త ప్రయత్నాలు, కొత్త డేంజరస్ కాన్సిక్వెన్సెస్. దాని బదులు మనల్ని మనం ఎంగేజ్ చేసుకొని నలుగురికి ఒక ఇంపాక్ట్ఫుల్ లైఫ్ బతికి మన పిల్లల కళ్ళ లైఫ్ లో మనము ఇంపాక్ట్ఫుల్ గా బతికితే సొసైటీకి ఎంత బాగుంటుంది. నువ్వు ఎప్పుడు సీక్రసీతో ఎప్పుడు ఒక టెన్షన్ తో బతకాలా? ఇలాంటి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎంత, అవి రాయండి. సో ఇట్లాంటివి ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి యూ ఐడెంటిఫై యువర్ బెటర్ వేస్. లేదు మేడం నాతో అవ్వట్లేదు, నేను అలా 2-3 సార్లు ప్రాబ్లంలో పెట్టాను, కన్ను లొట్టబోయి పక్కకు పోయాను అని అనిపిస్తుంది చాలా మందికి. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేను, పట్టుబడ్డాను, అయినా మళ్ళీ ఇంట్లో గొడవలు, ఇలాంటి చాలా నా దగ్గరికి వస్తాయి అన్నప్పుడు దెన్ కమ్ టు కౌన్సిలింగ్ తో వర్కౌట్ అవుతుంది అంటారు. బికాస్ వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్, అకౌంటబిలిటీ, అండ్ వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని, వాళ్ళలో ఉన్న దాన్ని నిద్ర లేపి దిస్ ఈజ్ యూ, దిస్ ఇస్ నాట్ యూ. ఓకే, యు ఆర్ నాట్ రావణ, యు ఆర్ రామ్, యు ఆర్ నాట్ దిస్, యు ఆర్ దిస్ అని ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు, రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. ప్రతి ఒక్క మనిషిలో నాలో అయినా. ఎప్పుడైతే రావణుడికి ఏంటి తేడా? ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకపోవడం కదా. సింపుల్. మీకు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఆయన ఒక మెట్టు భక్తిలో, ఒక నాలెడ్జ్ లో రావణుడు గొప్ప, కానీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్న దాంట్లో రాముడు గొప్ప. అందుకే ఆయన మహానుభావుడయ్యాడు, భగవంతుడయ్యాడు, ఈయన రాక్షసుడయ్యాడు. సింపుల్, ఒకటే వర్డ్, మీకు ఇంతకంటే సూపర్. దట్స్ ఇట్. సో యూ నీడ్ టు కంట్రోల్. ఎందుకంటే పతనానికి దారి తీసింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాలెడ్జ్. నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ పవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ పొజిషన్, కల్చర్, ప్లేస్, ఫ్యామిలీ, నేమ్, జస్ట్ ఒక పిచ్చి ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు, నీ కర్మల వల్ల, ప్రారంభ కర్మల వల్ల. నువ్వేం చేసావు? మూర్ఖత్వంతో ఫీలింగ్ దేవుడు వచ్చి కంట్రోల్ చేయడు, అది మనమే చేసుకోవాలి, అది నువ్వు చేసుకోవాలి. ఇంకా ప్రతిదీ ఆయన చేస్తే నీకెందుకు? ఆత్మ, నీకు ఒక శరీరము, నీకు ఒక లగ్జరీ. సో కాబట్టి ఆయన చేయడు, నువ్వే దేవుడే కల్పించాడు, దేవుడే, ఇది కూడా దేవుడి వల్లే కలిగింది, మాకు దేవుడే బాండింగ్ కలిపాడు అని. డోంట్ కుక్ యువర్ ఓన్ స్టోరీ, మగధీర స్టోరీ. సో కాబట్టి దెన్ యూ నీడ్ టు మేక్ ఇట్ ష్యూర్, లైక్ ఇదంతా నీకు భగవంతు ఇచ్చినప్పుడు చేతులారా నాశనం చేసుకోవద్దు. అంటే యూ నీడ్ టు బికమ్ ఎ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అబ్సల్యూట్ గా ట్విస్ట్. నువ్వు ఇదేదైతే భయంకరమైన స్టెప్ తీసుకుందామని ధైర్యం చేసావో, ఈ ధైర్యంలో సగం చూపించినా నువ్వు మహానుభావుడు అవుతావు, మహాత్మురాలు అవుతావు, ఎవరైనా సరే. సో కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ యువర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్స్ని రైట్ డైవర్షన్లో గనక చేసినట్టయితే, మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఉప్పెనలాగా వరద వస్తోంది, కెనాల్, దీనికి అడ్డుకట్టేసావు మొత్తం, అలా కూడా ఆపకూడదు ఫీలింగ్స్ని. ఓకే,
బర్స్ట్ అయిపోతుంది ఇది కూడా. అంతే కదా. అదే దీన్ని చిన్న హోల్ చేసి వేరే వైపు ఒక తోట వైపు మళ్ళీ ఇచ్చావు, మంచి గార్డెన్ పెరుగుతుంది, మంచి తోట పెరుగుతుంది, మంచి. దట్స్ హౌ యువర్ ఫీలింగ్స్ హ్యాస్ టు బి డైరెక్టెడ్ ఇన్ ఎ బెటర్ వే, బెటర్ ప్లేసెస్. అది మీరేంటి అని మేము సెల్ఫ్ అసెస్మెంట్ ఫార్మ్స్ ఇచ్చి విచ్ యాంగిల్ వెళ్తే మీకు ఆ తృప్తి దొరుకుతుంది, అసలు వాటి వైపు మనకు మోహం ఎలాగైతే కదా అబ్బాయి. ఇప్పుడు వీళ్ళు మహాత్ములంతా పెళ్లి లేకుండా అలా తిట్టాంటి లేకుండా ఎందుకుంటారు, దే కన్వర్ట్ ఇన్ టు బెటర్ దాన్ దట్, ఇంటూ ఆత్మజ్ఞానం. అప్పుడు దే విల్ రీచ్ దట్ స్టేట్. కాకపోతే మనకి జనరల్ హ్యాపీనెస్ ఇచ్చేవి సరిపోతాయి, అందరినీ వదిలేసి నేను హిమాలయాల్లోకి వెళ్ళమని చెప్పడం లేదు. సో యూ కెన్ లివ్ ఎ మోడర్న్ లైఫ్, యోగి లైఫ్ ఆల్సో బెటర్ వే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ.